హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మనము మిరియాల చారు చేసాం కదండి, దాన్ని టేస్ట్ చేద్దాము వచ్చేయండి. చూడండి మిరియాల చారు అందువేసి ఎంత బాగుందో. దీన్ని తిందాము. ఇప్పుడు చాలా హెల్తీ ఫుడ్ అండి. చిన్నపిల్లలకు ఎవరికైనా సరిగ్గా లేదంటే మిరియాల చారు చేసి పెడితే చాలా బాగుంటుందండి. మోషన్ ఏదైనా ఫ్రీ అవ్వాలంటే అయిపోయింది. చాలా ఆరోగ్యానికి మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా వేయండి. మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఒక పండు టమాటా, ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి, తర్వాత ధనియాలు పొడి, తర్వాత మసాలాలన్నీ కలుపుకొని చారు కోసం రసం కోసం కొట్టుకున్నామండి. ఆ పొడి 1 టేబుల్ స్పూన్, చింతపండు, కరివేపాకు, పసుపు, ఒక ఉల్లిపాయ వేసి అన్నిటినీ చక్కగా మెత్తగా కలుపుకోండి. మెత్తగా కలిపితే చాలా బాగుంటుంది. మిక్సీ కావాలంటే వేసుకోవచ్చు, కానీ మిక్సీ వేయడం కన్నా కలిపితేనే టేస్ట్ బాగా వచ్చిందండి. చూడండి ఎంత చక్కగా కలిసిందో. నేను వేలు పెట్టాను కదండి, అక్కడ వరకు మనం నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు తీసుకొని పొయ్యి మీద పెట్టేస్తే మరిగేంతవరకు ఆగాలండి. చక్కగా మరిగేంతవరకు ఆగాలి. మధ్య మధ్యలో 2-3 సార్లు తిప్పుకుంటూ పొంగొచ్చేంత వరకు కాల్చిన తర్వాత ఉడకలు రావాలండి. చక్కగా మరుగుతూ ఉండాలి. అలా మరుగుతూ ఉన్నప్పుడు 2-3 సార్లు తిప్పుకొని సిమ్లో పెట్టడం, పొయ్యి దగ్గర ఉండి చూసుకోవాలి. ఈలోపు పక్కన ఇంకొక తాలింపు వేసేస్తున్నామండి. మరిగినాక మళ్ళీ ఒకసారి స్పూన్ పెట్టి తిప్పుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తర్వాత మనం తాలింపు వేసుకున్నాం కదండి, దాన్ని కూడా దాంట్లో వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసేసి సిమ్లో పెట్టి కట్టేస్తే